ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణానది యాజమాన్య బోర్డుకు అధికారాలు ఇవ్వాలని, లేకుంటే రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు నష్టమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బోర్డుకు అధికారాలు కల్పిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న ఆ రాష్ట్రం వాదన సరికాదన్నారు. వీలైనంత త్వరగా బోర్డుకు అధికారాలు కల్పిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని, విభజన చట్టంలో ఒకటైన ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు అధికార పరిధిని వెంటనే నిర్ణయించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. ఈ విషయంలో తెలంగాణ వైఖరిని తప్పుబట్టిన సీఎం బోర్డు పరిధిని నిర్ణయించాల్సిన ఆవశ్యకతను వివరించారు. దేశంలోని ప్రతి వ్యవసాయ క్షేత్రాన్ని సాగులోకి తేవాలనేదే ప్రధాని మోదీ ఆకాంక్షకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులపై దృష్టి పెట్టి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉందన్నారు. ఈ లక్ష్యం నెరవేరాలంటే కృష్ణానది యాజమాన్య బోర్డు అధికార పరిధిని సత్వరం నిర్ణయించాలని కోరారు. బోర్డు అధికార పరిధి నోటిఫికేషన్ విడుదల చేయవద్దంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రాసిన లేఖలోని అంశాలు పునర్విభజన చట్టానికి అనుగుణంగా లేవని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ లేఖలో పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కేడబ్ల్యూటీటీ తీసుకునే నిర్ణయానుసారం సెక్షన్ 87ను అమలు చేయాల్సి ఉంటుందని చంద్రబాబు గుర్తు చేశారు. ఉమ్మడి జలాశయాల నుంచి నీటిని సామరస్యపూర్వకంగా వినియోగించుకోవడానికి ఉద్దేశించిన సెక్షన్ 87(1) అమలు చేయడానికి కేడబ్ల్యూటీటీ సెక్షన్ 89 కింద చేయబోయే అభ్యాసం ఏమాత్రం అడ్డంకి కాదన్నారు. ఇది సెక్షన్ 89లో లేకున్నా అమలు చేయాల్సిన అంశమన్నారు. ప్రాజెక్టుల వారీగా ప్రత్యేక కేటాయింపులు లేకపోయినప్పటికీ రెండు రాష్ట్రాల సాగు, తాగు, విద్యుత్ ఉత్పత్తి కోసం వీటిని వినియోగించుకుంటూనే ఉన్నాయన్నారు. ఏ రాష్ట్రం పట్ల పక్షపాతం లేకుండా న్యాయబద్ధంగా నీటి నిర్వహణకు సెక్షన్ 87 అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. బోర్డుకు ఆయా ప్రాజెక్టులపై అధికారాలు కల్పించినందున దిగువ రాష్ట్రాల రైతుల అవసరాలను తెలంగాణ ఏమాత్రం ఖాతరు చేయడం లేదన్నారు. ఎగువ రాష్ట్రంగా ఉన్నందున ఈ పరిస్థితిని ఒక అవకాశంగా తీసుకుంటుందని లేఖలో సీఎం పేర్కొన్నారు. బోర్డు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా రెండేళ్లుగా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయం నుంచి అకాలంగా, ఆలస్యంగా నీటిని విడుదల చేస్తుందని వివరించారు. 11వ షెడ్యూల్లోని 9వ పేరాలో తీసుకున్న నిర్ణయాలను ఏ రాష్ట్రమైనా అమలు చేయనట్లయితే కేంద్రం జరిమానా విధిస్తుందన్న విషయాన్ని ప్రస్తావించారు. బోర్డుకు అధికారాలను నిర్ణయించకపోవడం వల్ల ఆ అవకాశం లేకపోయిందని ఆవేదన వెలిబుచ్చారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తటస్థ సంస్థగా కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసిందన్నారు. పార్లమెంట్ ఆమోదంతో ఏర్పడిన బోర్డుకు అధికారాలు కల్పించకపోతే ఉనికి కోల్పోవడంతో పాటు నిష్ప్రయోజనంగా మిగిలిపోతుందన్నారు. తమతో సంప్రదింపులు జరపకుండానే ముసాయిదా నోటిఫికేషన్ పంపించారన్న తెలంగాణ వాదన అవాస్తవమన్న సీఎం రెండో సమావేశంలోనే ఇతర అంశాలతో పాటు ఈ విషయాన్ని తెలియజెప్పమన్నారు. బోర్డు అధికార పరిధి, విధి విధానాల పట్ల ఆంధ్రప్రదేశ్ గతేడాది ఆగస్టు 1నే అభిప్రాయాలను, సూచనలను తెలియజేసిందని గుర్తు చేశారు. సకాలంలో బోర్డుకు అధికారాలు కల్పిస్తే రైతు సంక్షేమానికి తోడ్పాటు లభిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.